హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ వర్క్స్. ఈరోజు అయితే నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను అండి. యాక్చువల్లీ నేను బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా ఆంటీ అయితే నన్ను బీరకాయ పచ్చడి చేద్దాం అనేసి చెప్పింది. నాకు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడైతే నేను బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ టమాటాలు కూడా కట్ చేసుకున్నానండి. పక్కన కొన్ని పల్లీలు అయితే వేయించుకొని పెట్టుకున్నాను. పల్లీలతో పాటు మిర్చి అండ్ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ ఒక 4 మిర్చిలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని బీరకాయలు అయితే వేసేసానండి. బీరకాయలు వేసేసి కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ వేసి పచ్చి పోయేలా చూసుకోవాలి. పక్కన పాలు అయితే పెట్టుకున్నాను, అవి నా కోసమే అండి. కొంచెం ఇట్లా కలిపినట్టు నాది కొంచెం పచ్చి పోయేదాకా మనం వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే చాలండి. కొంచెం పచ్చి పోతే తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ పాలు అయితే వేడవుతున్నాయండి. నేను చాయ్ తాగాను, పాలు మాత్రం ఇది అవుతాను, అందుకే పాలు వేడి చేసుకుంటున్నా. పాలు అయితే ఫుల్గా వేడయ్యాయి, గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నానండి. అందులో కొంచెం షుగర్ వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూస్తానండి. కొంచెం పచ్చి అయితే పోయింది, స్మెల్ కూడా పోతుందండి. పచ్చి స్మెల్ అనేది పోతుంది అన్నమాట. బీరకాయలు ఫస్ట్ ఉన్నదానికంటే ఇప్పటికంటే కొంచెం కలర్ అనేది పోతుంది, గ్రీన్ కలర్ అనేది పోతుంది, చేంజ్ అవుతాయండి. మనం అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు కలర్తో కూడా. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేయడం వల్ల కొంచెం నీరు అనేది వస్తుంది అన్నమాట ఇందులోకి. మనం వాటర్ ఇట్లా ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, వాటర్ కూడా ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనైతే అవి మగ్గేంతలా నేనైతే పాలు తాగదామని డిసైడ్ అయి కూర్చున్నానండి. పాలు అండ్ నేను నైట్ చేసిన సరిపిండి కొంచెం ఉండా తింటున్నా. పాలు కూడా తాగడం కూడా అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అనేసి వచ్చేసా. చూడండి ఎంత మంచిగా మొత్తం మగ్గినాయి. టమాటాలు కూడా బీరకాయ కూడా మంచిగా రెడీ అయిందండి. నాకు ఎందుకో ఇంకా 3 మినిట్స్ ఉంచాలనిపించింది. ఇంకొంచెం ఉంచుదాం అనేసి ఉంచిన. ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటాయి, అది కంప్లీట్గా వచ్చేసాయి అనుకోండి. కంప్లీట్గా మగ్గితే వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తాయి అనేసి కొంచెం ఉంచాను. మరోసారి ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు అండి, లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టేటప్పుడు వేద్దామనేసి ఊకున్నానండి. చూడండి వాటర్ ఎట్లా కనిపిస్తున్నాయో, వాటర్ అయితే మంచిగా వచ్చేసాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసాను. కొంచెం చల్లారనియాలండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చల్లారనిస్తే మంచిగా చల్లారిపోద్ది, మిక్సీ పట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను. పల్లీలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, మిర్చి అయితే రెడీ చేసుకున్నా కదా. కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా వేసుకుంటానండి. ఇవైతే మిక్సీ పట్టేస్తున్నా, మంచిగా మిక్సీ పట్టేస్తున్నా. ఎల్లిపాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఇంకా టేస్ట్ ఏ చట్నీలో అయినా పర్లేదు, ఎల్లిపాయలు చాలా బాగుండాలి. ఇక్కడ ఏంటంటే నేను అవి కూడా టమాటా, బీరకాయ కూడా వేసి మిక్సీ పట్టేసా వేసేసాను. యాక్చువల్ బీరకాయ వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే తీయట్లేదు. మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు పోపుకేస్తున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నూనె తీసుకోనండి. నూనె తీసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నా. జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను. జీలకర్ర ఆవాలతో పాటుగా ఎండుమిర్చి అయితే వేయాలనుకున్నానండి. ఎండుమిర్చి అయితే వేస్తున్నా. ఈ పప్పుకి ఎండుమిర్చి బాగుంటుంది అని చెప్పేసి ఎండుమిర్చి అయితే యూజ్ చేస్తానండి ఎప్పుడైనా సరే. ఎండుమిర్చి అయితే వేసిస్తున్నా. మిక్సీ పట్టేటప్పుడు పసుపు ఏం అవసరం లేదండి, పోపు కూడా పసుపు వేసుకోవచ్చు.
లైట్గా పసుపు వేసుకోవచ్చండి. ఇవి గోలాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేసాక మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదండి, అదైతే ఇందులోకి వేసేసుకుంటున్నా. వేసాక ఒక 2 minutes కొంచెం స్టవ్ మీద తక్కువ ఫ్లేమ్ మీద పెట్టేసి ఉంచేసుకోవాలి. అంతే అండి, బీరకాయ చట్నీ ఈజ్ రెడీ. మొత్తం పల్లీల చట్నీ లానే ఉంటుందండి. చేయడం మాత్రం పల్లీల చట్నీ లానే